హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనకి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో అడ్వాన్స్ మ్యాథ్స్ ఉందని చెప్పాను మీకు ఇంతకుముందే నేను. అడ్వాన్స్ మ్యాథ్స్, ఈ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగ్నోమెంట్రీ. సో ఈ ట్రిగ్నోమెంట్రీ టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. అదేవిధంగా మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎక్సెప్ట్ బ్యాంక్ ఎగ్జామ్ లేకోకుండా, అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్ఆర్బి రైల్వే బోర్డు కావచ్చు, అది ఈ రెండు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి ఈ ట్రిగ్నోమెట్రీ టాపిక్ నుంచి మీకు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో కాండి. మీకు బేసిక్ నుంచి ఈ వీడియో నేను డిస్కస్ చేయబోతున్నా, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి. టాపిక్ ఏమంటే ట్రిగ్నోమెంట్రీ ఉంది, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెంట్రీ ఉంది, అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంది దీంట్లో. మెయిన్గా చూడు ట్రిగ్నోమెంట్రీ. సో సింపుల్గా చెప్తాను చూడండి. ట్రిగ్నోమెంట్రీ ఎందుకు యూస్ చేస్తాం ఈ ట్రిగ్నోమెంట్రీ అంటే, టవర్ హైట్ని కానీ హైట్ మెజర్ చేసేకి, సెకండ్ వన్ డిస్టెన్స్ కనుక్కోవడానికి, నెక్స్ట్ థర్డ్ వన్ యాంగిల్స్ మెజర్ చేయడానికి ఈ ట్రిగ్నోమెంట్రీ యూస్ చేస్తున్నాము. అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే, ఫస్ట్ దీనిలలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మెయిన్ మొత్తం దీనిపైన, ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పైనే మొత్తం చాప్టర్ మొత్తం ఉంటుంది, ఓకేనా? ఒక్కసారి ఈ వీడియో చూసినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి ఓకే? ఇప్పుడు చూడండి, నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఈ పీడిఎఫ్ కూడా మీకు నెక్స్ట్ మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను ఇచ్చేస్తాను అనమాట, నోట్స్ ఫ్రీగానే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ అట్ యాంగిల్ బి, నెక్స్ట్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు టీటా. ఇది తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ తెలిసిందే కదా మీ అందరికీ. ట్రయాంగిల్ చూడండి, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏ అండ్ బి అండ్ సి. వాడే చెప్పినాడు కదా, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని. నెక్స్ట్ టీటా ఇక్కడ తీసుకుంటున్నామని. ఇప్పుడు ఒకటి చూడండి, బాగా వినండి. ట్రయాంగిల్స్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి? ఏబి ఒక సైడు, బీసీ అండ్ ఏసీ అనే 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చాలామందికి తెలియదు ఇది. సో ఇక్కడ చూడండి, మనకి 3 సైడ్స్ ఏమేమంటే నేమ్స్ ఇస్తాను చూడండి. ఆపోజిట్ సైడ్, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి హైపోటెనియస్. వీటి గురించి ఈ 3 టర్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బాగా చూడండి. సో టీటా ఉంది కదా, టీటాకి ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్ ఉంటుందో అదే ఆపోజిట్ సైడ్ ఉంది, ఇది చేంజ్ అవ్వదు. ఏది టీటాకి ఆపోజిట్ సైడ్లో ఉండేదివన్నీ చేంజ్ అవ్వదు చూడండి. నెక్స్ట్ 90 degrees ఆపోజిట్ సైడ్ ఏముంది? 90 degrees ఆపోజిట్ సైడ్ హైపోటెనియస్. 90 degrees ఆపోజిట్ సైడ్ ఏముంది? హైపోటెనియస్ ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏం మిగిలింది? అడ్జసెంట్ సైడ్. ఈ పార్ట్ అంతా ఏమవుతుంది? అడ్జసెంట్ అయిపోతుంది, ఓకేనా? ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటాను చూడండి ఒకసారి, నీట్గా ఒక క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ ఏ అండ్ బి అండ్ సి. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అదే తీసుకున్నా. ఇప్పుడు నేను యాంగిల్ అనేది మారుస్తున్నా, టీటా అనేది ఇక్కడ తీసుకుంటున్నా. ఇందాకే చెప్పిన టీటా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. 90 degrees ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? హైపోటెనియస్. రిమైనింగ్ పార్ట్ ఏముంది? అడ్జసెంట్ సైడ్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్కి సెకండ్ ట్రయాంగిల్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ ట్రయాంగిల్లో సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం మనము, సెకండ్ ట్రయాంగిల్లో ఏ దగ్గర యాంగిల్ తీసుకున్నాం. అంటే ఇక్కడ చేంజ్ అయినట్టు ఏమి? ఆపోజిట్ సైడ్ చేంజ్ అయింది, అడ్జసెంట్ సైడ్ చేంజ్ అయింది, హైపోటెనియస్ అనేది చేంజ్ అవ్వాలా. ఇది గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. తెలియకోకుండా తప్పులు చేసే పాయింట్స్ ఇవి, ఓకేనా? ఇది కూడా ఒక మంచి కాన్సెప్టే అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో లింక్ చేస్తాను, అదే సెట్ పంపించేస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, రైట్ యాంగిల్ కదా, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు టీటా. ఓకే, సో ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుంటాను చూడండి. ఒక నిమిషం సరిగ్గా రాయేద్దాం. సో దిస్ ఈజ్ ఏ బి సి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టీటా, నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, హైపోటీనియస్, టీటా ఆపోజిట్ సైడ్, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి, ఒకసారి నీట్గా చూడండి. ఫస్ట్ సైన్ టీటా తీసుకుందాం. సైన్ టీటా అంటే ఇవి స్టాండర్డ్ ఫార్ములా, నేను కొత్త కనిపెట్టింది ఏం లేదు, ఆల్మోస్ట్ ఆల్ నేర్చుకోవాల్సిందే. ఆపోజిట్ బై హైపోటీనియస్, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటీనియస్, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇంకా రిమైనింగ్ 3 రాస్తాను చూడండి, నీట్గా చూడండి. కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటీనియస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటీనియస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఒకసారి సైన్ని కొసికెన్ని గమనిస్తే రివర్స్లో ఉన్నాయి చూడండి. మీరు 3 నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 3 కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చూడండి నీట్గా, ఆపోజిట్ బై హైపోటీనియసా. అదే కొసికెన్ టీటా చూడండి, హైపోటీనియస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అడ్జసెంట్ బై హైపోటీనియసా. అదే సీకెన్ టీటా చూడండి, హెచ్ బై అంటే హైపోటీనియస్ బై అడ్జసెంట్ సైడ్. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఒకటి గమనిస్తే సైన్ బై కాస్ చేద్దామా ఒకసారి. సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా ఏమొస్తుందో చూద్దామా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఆపోజిట్ బై హైపోటీనియస్, నెక్స్ట్ అడ్జసెంట్ బై హైపోటీనియస్. హైపోటీనియస్ క్యాన్సల్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ వచ్చింది. అంటే సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా ఏమవుతుంది, ట్యాన్ టీటా అవుతుంది. ట్యాన్కి రివర్స్ ఏమవుతుంది, కాట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు రెసిప్రోకల్స్ రాస్తాను చూడండి. సో చూడండి రెసిప్రోకల్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కావాలంటే గమనించండి మీరు. నెక్స్ట్ కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ సైన్ టీటా మాత్రమే కావాలండి. 1 బై కొసికెన్ టీటా రాస్తున్నా, ఇది కొసికెన్ టీటా. లేదా ఇంటర్చేంజ్ చేయి, ఓన్లీ కొసికెన్ టీటా కావాలంటే 1 బై సైన్ టీటా, సింపుల్. చూడండి కావాలంటే ఓన్లీ కాస్ టీటా కావాలా, 1 బై సీకెన్ టీటా. ఓన్లీ ట్యాన్ టీటా కావాలా, 1 బై కాట్ టీటా. మీరు ఇంటర్చేంజింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ రివర్స్లో కూడా. సీకెన్ టీటా అంటే ఏమి, 1 బై కాస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంటే, మీరు ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ అట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు టీటా. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 డివైడెడ్ బై 3 అనుకుందాం. 4 డివైడెడ్ బై 3 అయితే ఫైండ్ రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందామా. ట్రయాంగిల్ దిస్ ఈస్ యాంగిల్ ఏ అండ్ బి అండ్ సి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు టీటా ఆపోజిట్ సైడ్. దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ హైపోటీనియస్. ఇప్పుడు చూడండి ఒకసారి గమనించండి, ఇక్కడ 4/3 అంటే సైన్ టీటా ఫార్ములా ఏమి, ఆపోజిట్ బై హైపోటీనియసే కదా. ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది. హైపోటీనియస్ ఏముంది, 3 ఉంది. 4, 3. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా అంటే ఒక వాల్యూస్ రివర్స్ తీసుకుందాం ఒకసారి. 4, 5 తీసుకుందాం, ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ రూట్లో రాదు కదా. 4, 5 తీసుకుందాం.
సో 5 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ ప్లేస్ ఇది తెలియాలా, అడ్జసెంట్ వాల్యూ తెలియాలి. ఏం చేద్దాం మరి? సో పైథాగరస్ థియరం అప్లై చేద్దామా? సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? హైపోటెన్యూస్. ఆపోజిట్ స్క్వేర్ ఎంత ఉంది? 4 స్క్వేర్. అడ్జసెంట్ స్క్వేర్ తెలియదు, అలాగే పెట్టేద్దాం. నెక్స్ట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్. అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +4 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? -4. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. నెక్స్ట్ అడ్జసెంట్ స్క్వేర్ ఎంత వచ్చింది? 5 స్క్వేర్ అంటే 25. 25 మైనస్ 16 ఎంత వచ్చింది? 9 వచ్చింది. 25 మైనస్ 16 ఎంత? 9. √9 ఏమవుతుంది? ఏ స్క్వేర్ అంటే ఎంత? 9 కదా. అదే ఏ ఓన్లీ ఏ అంటే √9 అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఏ వాల్యూ అడ్జసెంట్ వాల్యూ ఎంత? 3. ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనిపెట్టాలి మనం. ఒకసారి చూడండి. రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్స్ ఆల్రెడీ సైన్ ఇచ్చేసినాడు కదా. ఇప్పుడు కాస్ కనుక్కుందామా? కాస్ చూడండి, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సింపుల్ 3/5. నెక్స్ట్ ట్యాన్ టీటా అంటే ఏమి? ఆపోజిట్ బై అడ్జసెంట్ 4/3. ఇంకా రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ మీరు కామెంట్ చేయండి మా. రిమైనింగ్ ఈ ప్రాబ్లంలో కామెంట్ చేయండి. మీరు క్లాస్ నీట్గా వినుంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేద్దాం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా గ్రూప్ డీకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మంచి కాన్సెప్ట్ ఇది. ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్స్ 100% వస్తుంది. ఖచ్చితంగా అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. అది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, CBT2 కావచ్చు, ఏదైనా కావచ్చు, ALP కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఈ వీడియో చూస్తే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.